హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు చిట్టీస్ కిచెన్. ఈరోజు హెల్తీగా ఉండే డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేసుకుందాం రండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళందరూ ఇష్టంగా తింటారు. ఈజీగా 10 నుంచి 15 నిమిషాల్లో తయారు పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని దాంట్లో 1 కప్పు బాదం పప్పు వేసుకోండి. బాదం పప్పులో మనకి విటమిన్ ఈ, ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయండి. ఇది బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా యూస్ అవుతుంది. ఇంకొక కప్పు జీడిపప్పు కూడా వేసుకోండి. జీడిపప్పు మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. జీడిపప్పు వల్ల కూడా దాంట్లో మెగ్నీషియం, విటమిన్ సి, ఫైబర్ ఉంటాయి. స్కిన్ గ్లోకి కూడా ఉపయోగపడుతుంది. ఒక 5 మినిట్స్ రోస్ట్ చేసుకోండి. బాదం పప్పు, జీడిపప్పు కొంచెం కలర్ మారే వరకు రోస్ట్ చేసుకొని దీంట్లో 1/2 కప్ పిస్తా పప్పు వేసుకోండి. పిస్తా పప్పులో మనకి ఫైబరు, పొటాషియం ఉంటుందండి. కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది అండ్ ఐ సైట్కి కూడా ఉపయోగపడుతుందండి. ఇది కొంచెం ఫ్రై అయినాక 1/2 కప్పు వాల్నట్స్ వేసుకోండి. వాల్నట్స్ కూడా మనకి బ్రెయిన్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుందండి. బోన్ స్ట్రెంత్కి కూడా చేస్తుంది. ఇది క్యాన్సర్ తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుందండి. దీన్ని డైరెక్ట్గా ఇలా రోస్ట్ చేసి తీసుకోవాలి, లేదంటే వాటర్లో నైట్ నానబెట్టుకొని అలా అయినా తీసుకోవచ్చు. హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి దీనివల్ల. ఇలా అన్నీ రోస్ట్ చేసేసుకొని దీనిలో నేను ఎక్స్ట్రాగా సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ ఇవి కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవి కూడా హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇవి యాడ్ చేయడం వల్ల లడ్డు మనకి చాలా టేస్టీగా వస్తుందండి. వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. నేను సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ కూడా తీసుకున్నానండి. అవి తీసుకొని లైట్గా ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఇవన్నీ చల్లారాక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. దీంట్లో నేను ఖర్జూరం యూజ్ చేస్తున్నాను స్వీట్కి. మీరు కావాల్సి ఉంటే బెల్లమైనా యూజ్ చేసుకోవచ్చు అండి. ఖర్జూరం వల్ల కూడా మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీంట్లో పొటాషియము, విటమిన్ B6, కాపర్ అండ్ సెలీనియం అండ్ 15 మినరల్స్ ఉంటాయండి దీంట్లో. క్యాన్సర్ కణాలతో కూడా ఈ డేట్స్ పోరాడతాయి. ఇమ్యూనిటీని పెంచడంలో, హార్ట్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఇవి తినడం వల్ల. ఖర్జూరం బాగా ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇందాక మనం చల్లార్చిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవన్నీ మిక్సీలో వేసేసుకోండి. మిక్సీలో వేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోండి. నేను దీంతో పాటే 2 యాలకులు కూడా వేసేసుకున్నాను. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఖర్జూరం కూడా వేసేసుకోండి. ఇంకా మనం ఇంకేమి యాడ్ చేయక్కర్లేదండి. దీంట్లో లడ్డూలాగా చుట్టుకోవచ్చు, లేదు మీకు లడ్డు రాకపోతే కొంచెం గీ వేసుకోండి. ఎంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఇచ్చే డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.